నాయకుని విగ్రహాలు కూడా కొట్టిండ్రు ఇది చేసిండ్రు. ఒకసారి మాట్లాడితే సిపి గారికి ఇవ్వండి, డీసీపీ గారికి ఇవ్వండి, ఏసీపీ గారికి ఇవ్వండి. ఏంది ఇది? మేము ఇప్పుడు పూజ పోయేది ఉన్నాయండి. నేను ఇప్పుడు పూజ సామాన్ తీసుకున్నాను. అవసరమే సార్. పూజ పోవాలి. ఇక్కడ పార్టీ ఆఫీస్ పోతే ఎవరు అది ఇవ్వండి. నేను సిపి గారితో మాట్లాడు, సిపి గారికి ఇవ్వండి. ఏం న్యూసెన్స్ కదా ఇది. నేను అస్సలకే చెయ్యను, చెప్పి చేస్తా. నేను ఇవాళ అరే ఎవరు చెప్పింది ఉండదు, జీవో ఉండదా? ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఇది కాదు, ఇక్కడ కాదు. మా మీరు కూర్చోండి, నేను అప్పటికి మీకు పర్మిషన్ తీసుకొని పంపిస్తాను. మీరు మీ ఇంటికి నేను తీసుకొని పోతాను. నేను ఆగండి. అరే మా పార్టీ ఆఫీస్ పోతా, పార్టీ ఆఫీస్ పోతా, పార్టీ ఆఫీస్ పోతా. ఏమన్నారు? ఒడ్డపల్లి ఇంటికి, ఒడ్డపల్లి ఇంటికి పోతా. మీరు అటు అంటున్నారు, ఇటు అంటున్నారు. ఎట్టయినా ఒక దగ్గర పోవాలి. మా ప్రతిపక్ష నేత వచ్చిండు, భాస్వంచారి గారు వచ్చిండ్రు. మీకు సిపి గారు ఎట్లనో మాకు కూడా మా నాయకులు అట్లనే కదా. మరి అక్కడ ఉన్నది ప్రెస్ మీట్ ఉన్నది, మీకు చెప్పిన మీరు చూడండి. మీరు అనుకున్న అనిభాయ్ అనిభాయ్ ఏమున్నాయి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నిన్న ప్రెస్ మీట్ నిన్న పెట్టుకున్న మాకు తెలుసు, మాకు కలగా పడుతుందా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మా పెద్ద సుదర్శన్ రెడ్డి విక్రమ్ కూలగొడతారు, మాకు కళ పడుతుందా? మాకు ఇప్పుడు మేము వాళ్ళని అంటలేదు సార్. మీరు ఎవరిని అనకండి. లా అండ్ ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. నేను మా పార్టీ ఆఫీస్ పోతాను, మా ఇంటికి పోతాను. ఇక్కడ ఒక మా ఇంటికి పోతాను. ఇది మా ఇల్లు కాదు కదా, మా ఇల్లు కాదు. ఇది ఫ్రెండ్ ఇంటికి వచ్చిన నేను. కాదు కాదు కాదబ్బా, కాదు. అరే మీకు చెప్పింది ఎవరు? సిపి గారు. సిపి గారు కలపండి. మీరు మాట్లాడండి. కలపండి. మీరు ఏసీపీ గారితో మాట్లాడారు, డీసీపీ కలపండి. మీరు కలపండి సార్. మీరు కలపండి. వాళ్ళు అంటే నేను పంపించకపోతే ఏసీపీ గారు కలపండి. మీరు కలపండి సార్. ఇప్పుడు మీకు సిపి గారు ఎట్లా చెప్పిండో మాకు మా నాయకుడు చెప్పిండు, ప్రెస్ మీట్ పెట్టామని పార్టీ ఆఫీస్ పోవాలి. ఎలా చేస్తాం సార్? మీరు ఒక్కసారి మీరు అడగండి. వద్దు ఫనీ గారు ప్లీజ్. మీరు అట్లనే కాదు, మీరు కూడా అర్థం బయటికి అట్లా ఉండము చెయ్యము. మీరు తప్పు ఇది. బయటికి మేము పోదానే, మీరు ఇంటికి పోద్దని మేము అంటలేము. నేను దానికి కూడా పర్మిషన్ తీసుకుంటాం. మీ ఇంటి దగ్గర పెడతా పండి. మా ఇంటికి పోదాం. మా పార్టీ ఆఫీస్ కైనా మా ఇంటికైనా పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం. డిస్టర్బెన్స్ ఉంటుంది. కమ్యూనిటీ వల్ల ప్లీజ్ అంటున్నా. ఫోన్ మాట్లాడుతున్నా ఆగండి. అంతే అంతే. మీరు అడుగురంటే నేను కూడా చెప్పిన సిపి గారు చెప్పిందేమో చెప్తున్నారు. మా నాయకుడు మన పార్టీ ఆఫీస్ రమ్మన్నాడు, మేము పోవాలి. మా నాయకుడు చెప్పింది, మీ ఆఫీసర్ చెప్పింది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. మా నాయకుడు చెప్పింది మీరు చెప్పొద్దా? మాట్లాడమన్నారు, మీరు మాట్లాడి మీ ముందు అట్లే కలుపుతున్నాయి కదా. లేట్ అవుతుంది భయ్. మాకు అక్కడ ప్రెస్ మళ్ళీ ప్రెస్ వాళ్ళు వస్తారు. 5 minutes లో చెప్తా పైన అడగండి. Small request. Actually, we are supposed to meet today, madam, with our council and Masur Kariga. But unfortunately, the things have taken a downturn. నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పీ గారు, నేను ఐదర్ ఐ షుడ్ గో టు మై పార్టీ ఆఫీస్ ఆర్ టు మై హౌస్.
అదే బండి ఉంది, ఎక్కాలంటే వాళ్ళ బండి. వాళ్ళు ఏడ్చుకుంది మీ పోలీసులు అందరు కూడా తెలుసు, మా ఇల్లు తెలుసు, మా పార్టీ అది తెలుసు. అక్కడ ఉంటాం, మీరు అరెస్ట్ చేస్తారా, మీరు అబ్జర్వ్ చేస్తారా, నమ్మకం చేస్తారా, ప్లీజ్ కాదు. కానీ ఇక్కడ న్యూసెన్స్ అయితే కాదు మేడం, మీరు చెప్పండి. దే ఆర్ నాట్ మూవింగ్ ఫర్ హియర్. నేను సహకరిస్తున్నా. ఇప్పుడు మాకు కూడా మా నాయకులు చెప్పిండే దే షుడ్ హెల్ప్ ప్రెస్ కాన్ఫరెన్స్. లేదు నేను నన్ను మీ సిఐ గారికి తెలుసు, మీ ఏసీపీ గారికి తెలుసు, మీ ఎస్ఐలకు కూడా తెలుసు. నాకు తెలుసు. నేను ఎక్కడో ఉంటే కొంచెం బ్రాజిల్ ఉంది. ఎంతసేపు అంటే పాస్ ఆగదు చెప్తాను. మా పార్టీ కొన్ని నీళ్ళు ఇలా రాండి నా మనలు తీసుకోండి. మాట్లాడండి. ఇంకొకటి నేను ఆయన ప్రామిస్, ఇంకొకటి మోరో అది మనకు అంత చుట్టాలు రెయిన్బో. నేను ఇంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మీరు చేయకుంటే ప్లీజ్, నేను మా పార్టీ ఇంటికాడ ఉంటా. నేను మా ఇంటికాడనే అలౌ చేయండి, లేకుంటే మా ఇంటికాడనే ఒక్కటి ఉండండి. ఏసీపీ గారు మా ఇంటికాడనే అలౌ చేయండి, లేదు మా పార్టీ ఆఫీస్కైనా పోతాను. అంతకు మించి నేను ఎక్కడికి పోను. ఏం హలో ఇంత ఉన్నట్టు లంగా నాకు ఇక కాదు. ఏంది ఇది? నాకు ఎన్నో లేదు. నేను సమైక్య రాష్ట్రంలో కూడా ఇట్లా కాలేదు. రెస్పెక్ట్ ఇస్తా చేస్తే అరే వాడే తప్పు చేసింది, వద్దు. హలో అన్న అన్న చెప్పాలి, మనం తప్పు చేయాలని లేదు కదా. నీడగరా పార్టీ ఆఫీస్ రండి, మనకు పార్టీ ఆఫీస్ ఉన్నది. నేను కూడా వస్తున్నా, పార్టీ ఆఫీస్ లో చర్చించుకుందాం. నేను చెప్పేది అదే గౌరవం మాకు తెలుసు. చెప్పింది అది సార్, మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక్కటే మాట్లాడి ఏంటంటే హౌస్ అరెస్ట్ ఉన్నప్పుడు మీరు కాదబ్బా, ఇది నా ఇల్లు కాదు. నేను చెప్పిన నాకు ఎల్లో కొడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు వీళ్ళందరూ రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప పార్టీ ఆఫీస్ బంద్. మీరు కాదు, వీళ్ళు రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మేము వచ్చింది ముగ్గురమే, ఇద్దరమే. నేను ఒక్కనే కదా, ముగ్గురమే ఉన్నాం. నేను ఒక్కనే ఉన్నా. నాకు ప్రెస్ మీట్ అది కూడా పర్మిషన్ తీసుకుంటా సార్. 5 నిమిషాలలో చెప్తామన్నారు. ఇప్పుడే మాట్లాడి ఒక 5 minutes మాట్లాడి చెప్తానన్నారు. ఏసీపీ గారు మీరు మా ఇంటికి రండి, వీళ్ళకి తెలుసు మా ఇల్లు తెలుసు. రైట్ టు అండర్స్టాండ్. వాడు పోని వాడు తప్పు చేసి మనం ఇంకోటి ఏంటంటే అడుగుతారు, చెప్పిన ఇప్పుడు ఒక 5 minutes మేడం కలుపుతున్నాను. ఒక 5 minutes మేడం కలిపినాను ఆల్రెడీ. బండి అజయ్ వాపస్ బయటికి రాని. ఓకే ఎందుకు బంద్ చేసిన ఏం కాదు. మీ బండిలో కూర్చుంటారు, నా బండిలో కూర్చోండి. మీరు కూర్చోండి, సార్ చేయండి. మీరు నా బండిలో కూర్చోండి. కూర్చో.
గట్లా దిగిపోతాడా ఓకే, ప్రజాపాలన అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి గత 3 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి 420 హామీలు అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు, ప్రతిపక్షాల పైన దమనకాండ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మరి తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల కోసము ఒక ప్రజాప్రతినిధిగా అనేక సేవలు అందించినటువంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వారు చేసినటువంటి వారు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల ముందు మరి వారి విగ్రహాన్ని వారి అభిమానులు తెలంగాణ వాదులు ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రి దొంగ దెబ్బ కొట్టినట్టు మరి ఆ విగ్రహాన్ని అంతా కూడా ధ్వంసం చేసిండ్రు. ఈ విధ్వంసకాండ మరి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నర్సంపేట ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ వాదులందరూ కూడా మరి నిరసన తెలియజేస్తుంటే మరి ఎక్కడికక్కడ నిర్బంధన పాలన చేస్తూ మమ్మల్ని రాత్రి అరెస్ట్ చేసి మరి ఒకప్పుడు అన్నలను టార్చర్ చేసే అన్నలను ఇంట్రాగేట్ చేసే స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేం ప్రజల మధ్యలో ఉంటాం. ఉద్యమ నేతగా మా ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యక్రమాలు చేసినాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించినాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే ఈరోజు మరి ఎక్కువనో అన్నలను టార్గెట్ చేసినట్టు అన్నలను చిత్రించబెట్టినట్టు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి మరి ప్రదేశానికి తీసుకొచ్చి మరి ఉదయం నుంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ఎంత నిర్బంధం అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏ తీరుగైతే సాధించినమో మరి పునర్నిర్మాణం కోసం ఖచ్చితంగా పాటుపడతాం. మరి ఈ రోజు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేయొచ్చు, కానీ లక్షల కొద్దీ మరి ఉద్యమకారుల గుండెల్లో వాడు గూడు కట్టుకున్నటువంటి వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు ఇంకా మరవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరో పక్క ఉద్యమకారులను మరి మేము స్థలాలు ఇస్తాం పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈరోజు ఉద్యమకారుల విగ్రహాలను కూడా విధ్వంసం చేయడమే కాకుండా మాలాంటి ఉద్యమకారులను ఈరోజు ఒక దూరమైనటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి పోలీసు నిర్బంధాన్ని మరి చూస్తుంటే ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా మేము భావిస్తున్నాం. మీరు ఎన్ని మా పైన దాడులు చేసినా ఎంత నిర్బంధం చేసినా కూడా ఖచ్చితంగా మేము ప్రజలతో మమేకమవుతాం, ప్రజల పక్షాన పోరాడతాం. ఇటువంటి మరి దమన నీతిని ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము వెంటాడుతాము, వేటాడుతాము, ప్రజల పక్షాన పోరాడతాం అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరి గుర్తుంచుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోరు. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి అరెస్టులు కానీ ఇటువంటి నిర్బంధం కానీ మమ్మలను మరి మా పోరాట స్ఫూర్తిని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ ఖబర్దార్.